అన్న ఒక మాట చెప్తా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఆయన 26,000 బిల్లు కోసము 26,000 బిల్లు కోసము అడిగి 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 మీరు చాలా మంది లక్ష జీతం ఉందని వట్టిని పేపర్లో రాస్తుంటుంటారు, మీడియా ఛానల్ చూపిస్తుంటారు. వాళ్ళ రిటైర్మెంట్ మూమెంట్ లో వానికి 1,50,000 2 లక్షలు వచ్చి ఉండొచ్చు. వానికి ఎంతమంది ఉంటారు? ఇది కాలేజీ కుల చదివేటాడు, తల్లి పుస్తకాలు అమ్ముకొని పుస్తకాలు కొన్నాను, మీరు చదువుకొని మీరు అందరికి వచ్చారు కదా. అన్ని కష్టపడేస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ నౌకరి 28,000 నుంచి 30,000 జీతం వస్తుంది. హైదరాబాద్ 30,000తోని ఒక 2 బెడ్రూమ్లు పెంచుకొని ఇల్లు కడతారా? అది ఒకటి చెప్పారు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ లో వచ్చే ఎంప్లాయీ చూడాలి తప్ప. నిర్మల్ జిల్లాలో అన్న మారుమూల ప్రాంతం ఒక గ్రామంలో మా ఉద్యోగి కొడుకు తండ్రి చచ్చిపోయిండు, ఆయనకు పైసలు రావాలి. వాళ్ళ చెల్లె పెళ్లి పెట్టుకున్నట్ట మీకు మెసేజ్ చూపెడతా. 4 monthsకి వెళ్ళి నాకు రెగ్యులర్ మెసేజ్ పెడుతున్నా. ఆయనకు ప్రతిసారి నేను స్పందిస్తున్నా. ఆయన ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర మా రాష్ట్ర జేసీ చైర్మన్ ద్వారా అది పెట్టినా. అయితే డెఫినెట్లీ ఐ టేక్ కేర్ అన్నాడు. ఇప్పటివరకు చేయలేదు. మళ్ళీ ట్యూస్డేనో వెనస్డే రమ్మన్నాడు. అది చేస్తా అంటే మా నోటీస్లో వచ్చినాయి. మేము ఆఫ్ ద రికార్డ్ పోయి రిక్వెస్ట్ చెప్పి ఆ పిల్లగాడు ఈ రోజు కూడా పెట్టి ఇక్కడ మీరు అడుగుతా ఉంటే సరే పైసలు లేవు, కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది, సరే ఆ డబ్బులు లేకపోవడానికి కారణం ఏంది, రకరకాల రాజకీయం మన దాని జోలికి పోవద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని పథకాలు కొన్ని స్కీమ్స్ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్ వేస్తా అని చెప్తా ఉంటారు, లేకపోతే దీనికి కొడంగల్ లిఫ్ట్కి కొన్ని డబ్బులు పెంచుతూ ఉంటారు. ఇవి డెవలప్మెంట్ కావాల్సింది, దాన్ని మీరు వద్దనట్లేరు, తెలంగాణ ప్రజలు కూడా వద్దన్నారు. కానీ ఇట్లాంటివి ఉన్నాయి చూసారు. ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీ కానీ, హెల్త్ కార్డులు కానీ, ఈ జీపీఎఫ్ కానీ, మీరు పెట్టుకున్నటువంటి డబ్బులు మీకు ఇచ్చడానికి కానీ, దీనికి డబ్బులు లేవంటే మీరు నమ్ముతున్నారా, లేకపోతే నిజంగానే పరిస్థితి అట్లనే ఉంది అనుకుంటున్నారా? కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఉదారంగా చేసేస్తా ఉన్నారు కొన్ని. అంటే అది ఏమైతుందంటే వాళ్ళు రాజకీయంగా దే వాంట్ టు సస్టైన్ ఫర్ కమింగ్ 3 years. వాళ్ళకు మనుగడ, ఎందుకంటే వాళ్ళు ఇంకా 3 years సక్సెస్ఫుల్గా చేయాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వాళ్ళ పార్టీ రావాలని వాళ్ళకి ఆలోచన ఉంటుంది రాజకీయ నాయకునిగా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ సర్వెంట్స్, ఇప్పుడు మాకు ఒక గ్రాఫ్, ఒక చిట్టి లేపుకుంటే ఒక నెల జీతం వస్తే చిట్టి కట్టుకున్నాడు, ఇంటికి రా కట్టుకున్నాడు. అది ఒక నెల లేట్ అయితే 3 నెలలు వెనకపోతాం మేము. అయితే వాళ్ళ సంక్షేమ పథకాలకు ఉన్న చిత్తశుద్ధి మా మీద లేదు. అది ముందు 3 నెలలు అయితే మమ్మల్ని ఎవరు రానియనే లేదు. రానిచ్చిన తర్వాత కార్యాచరణ కానీ సబ్ కమిటీ వేసిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు ఆడనో మాట్లాడింది కానీ మిగతా వాళ్ళు అయితే మాట్లాడలే. అంటే ఛాయలకి ఈగని తీసేసి పడేసినట్లే పడేసిండ్రు. 2-3 నాయకులు మా మధ్యలోకి వెళ్ళి పిలిపించుకొని వీళ్ళు మా నాయకులు అని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. జేఏసీ మీటింగ్, కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అని జేఏసీ చైర్మన్ పిలిపిస్తే లోపల కూర్చొని మాట్లాడిన 10 నిమిషాలకే ఇష్టం ఉన్న ఫేవరెట్ ఛానల్స్కో పేపర్లకో ఈడికి లీకేజ్ వెళ్ళిపోతుంది. మాట్లాడిన పక్కనోడే ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు ఎట్లా మనము కార్యాచరణ ఎట్లా మనగడ సాధించుకుంటాం, ఎట్లా పోరాడతాం? మన మధ్యలోనే దొంగలు ఉంటే. కాబట్టి ప్రతి వ్యవస్థలో ఇది ఉంది. రాజకీయ పార్టీలుగా మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని అడ్డ మీద కూలీలాగా చూడకండి. మమ్మల్ని కూడా సంక్షేమ పథకం కిందనే మా సమస్యలు కూడా చూడండి. మరి ఇప్పుడు ప్రజలు కడుతున్న పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబాదారీ వ్యవస్థలు ఉన్న మేము కూడా జవాబు చెప్పవలసి వస్తుంది. మీరు అడిగితే బరాబర్ చెప్పవలసి వస్తుంది. కాబట్టి మా సమస్యలు, మా భార్య పిల్లల బాధ్యత కూడా మీదే. మేము పనిచేస్తున్నాము, మీరు జీతం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా ప్రభుత్వం సొమ్ము కొల్లగొడితే ఈ నిఘా వర్గాలు ఉన్నాయి, ఏసీబీ కేసులు చేయండి, ఇంకేమైనా చేయండి. నాయకులుగా మేము లాలూచిపడి మేమేంటన్నా 2 నంబర్ పని చేస్తే మమ్మల్ని కూడా తీసుకొని లోపల పడేయండి, కాదంటలేము. కానీ వీళ్ళు ఏమంటలేరు కదా, ఇట్లే చేస్తామంటే సహించేది ఉండదు. మాకు ఉద్యమాలు కొత్తవి ఏం కావు, బరాబర్ ఇంకో పోరాటానికి దారి తీస్తాం. ఇదే మీ ఛానల్ ద్వారా దాన్ని కూడా 2 సార్లు మీరు అందరు క్యాన్సిల్ చేసుకున్నారండి. 2 సార్లు కూడా ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నామంటే చెప్పిన మాట కట్టుబడి ఇప్పుడు చేసింది. సీరియస్నెస్ ఇన్ని రోజులు లేకుండా అది ఎప్పుడైంది మీరు అసలు దీన్ని క్యాన్సల్ నాట్ క్యాన్సల్, వాయిదాకు క్యాన్సల్ క్యాన్సల్ అండి నేను అనలేదు. అంటే వాయిదాలో వేసుకుంటూ వస్తా ఉన్నారు. వాయిదా వేసుకున్నా అంటే ఆల్రెడీ ఒప్పుకున్నాం. 15 డిమాండ్లో మేము ఒప్పుకొని వచ్చినాం. ఇప్పుడు వాయిదా వేసారు. వాయిదా వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేయలేదు కాబట్టి మళ్ళీ చేసుకున్నాం. ఇప్పుడు బస్సు యాత్ర వాయిదా వేసుకోవడానికి అక్టోబర్లో ఇచ్చినటువంటి రిటర్న్ గా ఏమని ఇచ్చారు? ఇవన్నీ ఇచ్చింది. మేము ఇంతకుముందు చెప్పిన పథకాలు ఇప్పుడు EHS 8th రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఎట్లా ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిరా, లేకపోతే ఎట్లా ఇచ్చారు? ఎవరైనా ఇవ్వరు. ఇవన్నీ మాకు మెసేజ్ పెట్టారు, అవి కూడా మేము సర్క్యులేట్ చేసినాము. ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్యన బాండ్ పేపర్ ఏముండదు, రిటర్న్ గా రాసి ఇచ్చినట్టు ఒక జీవో రూపంలో ఇచ్చిరా. మాకు రిటర్న్ లో మమ్మల్ని చర్చలకు రమ్మన్నారు. చర్చ 15 డిమాండ్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినామని సంతకం పెట్టివారు కదా. మాకు నోట్ పంపుతారు.
సో ఎప్పటిలోపు చేస్తామని చెప్పి స్టార్ట్ చేసారు. ఇప్పుడు జాయింట్ సబ్ కౌన్సిల్ రికగ్నేషన్ మాకు ఇలా జీవో వచ్చింది. 8 నాడు మన హెల్త్ కార్డ్ మీటింగ్ ఉన్నది. తర్వాత అన్ని స్టార్ట్ అయినాయి కదా. మీరు ఒక్కడే చెప్పండి, ఈ వాయిదాలు ఉద్యోగులు ఎక్కడ డబ్బులు ఇవ్వడియారు, ఏ అకౌంట్లకి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారి అకౌంట్లకి వెళ్ళి ఇంట్లోకి ఇవ్వరు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటారు. వాళ్ళకేముంటది, అన్ని అటు అంటారు, 100 కోట్లు తిన్నా అంటాడు, 1000 కోట్లు తిన్నా అంటాడు. అవి రుజువు లేని. ఇవాళ మేమైతే కొట్లాడేది సాధించినాం కదా జేఏసీ. ఇలా అంచెలంచెలుగా ఉండాలని ఒక్కడేసారి తెగేదాకా ఇప్పుడు మాకు ఒక కార్యక్రమం ఇచ్చినాం మేము. సెప్టెంబర్ 1 నాడు ఇచ్చినాం. ఎంతమంది ఉద్యోగులు రావాలంటే ఉద్యోగుల్లో చైతన్యం ఉండాలంటే ఎంతమంది రావాలి? 1,00,000 మంది రావాలి. హైదరాబాద్కు ఒక 5,000 మంది వచ్చారు. పిఆర్టీ మీటింగ్ పెడితే వాళ్ళకు 10,000. ఇక్కడ ఒకటి ఇంకొక క్వశ్చన్ అండి. ఇక్కడ బేసిక్ గా మీద 63 డిమాండ్లతోనే మీరు అదే మీకు ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు 63లో 15 చేస్తామని చెప్పేసి వాళ్ళు మీకు హామీ ఇచ్చారు. ఆ 15 కోసం మీరు ఇప్పుడు నడుస్తా ఉంది వ్యవహారం అంతా కూడా హామీ ఇచ్చారు. సో కాబట్టి ఈ 15తోనే ఇంకా పరిసమాప్తం అయిపోతుందా? మిగతా 50 కూడా, మిగతా రిమైనింగ్ 50 కూడా మీరు ఏమన్నా అన్ని జస్టిఫైడ్ డిమాండ్స్ సార్. అవన్నీ కావాల్సిందే. దాన్ని వదిలిపెట్టారు. ఒక్క తక్షణమే 15 డిమాండ్ మీకు సాల్వ్ చేస్తామని చెప్పారు. 15 డిమాండ్ ఒప్పుకున్నాం. మేము దాని గురించే మళ్ళీ సెకండ్ తీసుకున్నాం కదా. 15 డిమాండ్ అయితే మేము తక్షణమే 15 డిమాండ్ల కొరకే మేము పెట్టుకున్నాం. అది చెప్తలేరు. మళ్ళీ 53 డిమాండ్లు ఏది, సిపిఎస్ ఏది, 20 సంవత్సరాల కొట్లాడుతూ సిపిఎస్. అదే సార్ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు 15 డిమాండ్ల కోసమే మీరు 3 సార్లు కార్యాచరణ ప్రకటించి 3 సార్లు వాయిదా వేసుకొని 2 సార్లు అది తప్పింది కాబట్టి 2వ తీసుకున్నాం. ఇప్పుడు ఇచ్చేది రిటర్న్ గా. సో కాబట్టి మళ్ళీ మిగతా వాటికి ఎంత పోరాటం చేయాలి? అసలు వస్తాయా రావా? మొత్తానికి ఇట్లనే జాప్యం జరుగుతుంది అనేది వాళ్ళ ప్రశ్న. సంఘాలంటేనే పోరాటం, మన జీవితమే పోరాటం. 3 అంచెల ఉద్యమం చేసినాం, నిజాం మీద పోరాటం చేసినాం, దొరల మీద పోరాటం చేసినాం, భూ సమస్య గురించి పోరాటం చేసినాం, ఇక తెలంగాణ ఉద్యమించే పోరాడిస్తాం. ఈ ఉచితాల గురించి కూడా పోరాటం చేయాలి. అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి చెప్పాలి. మీ అటువంటి వాళ్ళు పోవాలి. అది నెగిటివ్ అయితే లేదు. ఉచితాల మీద పోరాటం అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అంత అది వేరే టాపిక్ చర్చ అయిపోతుంది. కాదు నేను చెప్పేది ఉచితాలు అందరికి కాదు. వీకర్ సెక్షన్కి ఇవ్వండి, వీక్ ఉన్న కుటుంబాన్ని ఆదుకోండి. కోర్టు ఉన్న వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? అంటే ఇప్పుడు మంత్రులు ఫ్రీ రైట్ సార్ మన మంత్రులు పిలిచారు, మీకు హామీ ఇచ్చి రిటర్న్ గా అని చెప్తా ఉన్నారు. దానికి ఒక టైం బాండ్ ఇప్పటిలోపు కాకపోతే మళ్ళీ మీరు ఏమైనా చేసి అంటే ఎప్పటిలోపు అనేది ఏమైనా పెట్టుకున్నారా? లేకపోతే ఒక నెల చూస్తారా, 2 నెలలు చూస్తారా, సంవత్సరం పాటు చూస్తారా? ఏ రకంగా కార్యాచరణ మళ్ళీ ఉంటది? ఇప్పుడు 10 రోజులు అన్ని క్లియర్ అయితే అని అనుకుంటారు మీరు. అవన్నీ ఏదైనా 10-15 days లో మొత్తం విధి విధానాలు అయిపోతుందని. హెల్త్ కార్డు అంటే పట్టుకునే ఉండదు. కార్డు వేయాలంటే దానికి 1,00,000 ఉంటాయి. ఆఫీసర్స్ కమిటీ కూర్చోవాలి, ఎట్లా చేస్తే బాగుంటది, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఏ దానికి ఎంత ప్యాకేజ్ పెట్టాలి, దానికి ఒక కార్డు ఎట్లా తయారు చేయాలి, మా సంఘాలు ఎట్లా ఉండాలి, మనం ఎట్లా పాత్ర ఉండాలి, 5 లక్షలకా 10 లక్షలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు బాగానే ఉండదు కదా. ఇప్పుడు మొత్తం డిఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? మొత్తం 5 డిఎల్ ఉన్నాయి. 5 డిఎల్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చింది 3 నెలలకు ఇస్తాన్నారు. అది కూడా 3 నెలల తర్వాత అది కూడా ఒకటి వచ్చింది. ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయా? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 ఇట్లలో ఇంకొకటి 3 నెలలు వస్తాయి. మళ్ళీ ఒకటి యాడ్ అవుతుంది. 6 నెలలకు ఒకటి వస్తూనే ఉంటది కదా, 6 నెలలకు ఒకటి. సో కాబట్టి ఏం చెప్పినామంటే మీరు ఒక డిఏ ఇంకోటి ఇస్తే మీ పిఆర్ఎస్ కమిటీ రిపోర్ట్ తీసుకోండి, మిగతా డిఏలు అలా మెర్జ్ అవుతాయి కాబట్టి అది కూడా చేయమని చెప్పాం. ఈ 3 నెలల తర్వాత ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఆ పిఆర్ఎస్ కమిటీ తీసుకున్నాక మా కార్యాచరణ ఉంటుంది. ప్రతిరోజు కొట్లాడమే ప్రభుత్వంలో. మనం తెగరాక లాగదు. ఏదైనా చెప్పే కాడికి చెప్పాలి. మనం ప్రజలకు కూడా చెప్తున్నాం, మా ఉద్యోగులకు కూడా చెప్తున్నాం. ఇలా ఇబ్బందుల పాలున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇలా మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు. ఒక నిజంగా చెప్తున్నా, ఇప్పుడు చెప్పినట్టు ఇంకొక కంపల్సరీ అపాయింట్మెంట్ తండ్రి చనిపోయాడు. ఒక 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకేమో జాబ్ ఇవ్వాలి, ఇంకో కొడుకేమో వచ్చిన పైసలు ఇవ్వాలి. ఆ జాబ్ చేసినోడు సంవత్సరం జాబ్ చేస్తుండు, ఆ డబ్బులు వచ్చేదానిలో పెండింగ్ అయినాయి. వాళ్ళిద్దరి మధ్యన తగువ అయిపోతుంది. అంటే ఇటువంటి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా మేము ఈ 15 డిమాండ్లకే సెకండ్ సారి పోయినాం. తర్వాత ఇవన్నీ చేయకపోతే మళ్ళీ కార్యాచరణ ఉంటుంది. ఏదైనా ఉద్యోగులకు కొట్లాడమే. మేము ఎక్కడ తగ్గేది లేదు, ఎవరికి లొంగేది లేదు.